హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ నుంచి 3 నోటిఫికేషన్లు విడుదలైనాయి. అందులో ఇదొకటి. సో 2 ఆల్రెడీ మన వీడియోలలో నేను పోస్ట్ చేసి పెట్టినా, ఒకసారి చూడండి. ఇంజనీరింగ్ విభాగం నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలు చాలా మందికి యూస్ఫుల్ కాబట్టి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్ చూస్తే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నంబర్ 2 ఇదేంటంటే ఏఈజీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇన్ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్ అంటాం మనము. సో అందులో ఉండేటువంటి ఉద్యోగాలు అనమాట. 8/6/2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. 15వ తారీఖు రోజును వీటిని ఆన్లైన్ అప్లికేషన్లు క్లోజ్ చేస్తూ ఉన్నారు. అంటే 7వ నెల 15వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ వచ్చేసి పరీక్ష కంటే వారం రోజుల ముందు మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్స్ వచ్చేసి అక్టోబర్లో ఇచ్చిండు. సో ఇది టెంటేటివే, అక్టోబర్లో ఉండొచ్చు అంటే ఇచ్చిండు. ముందు జరగచ్చు, వెనక్కి జరగచ్చు, ఏదైనా కావచ్చు. ఇక ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం స్టేట్ లెవెల్ ఉద్యోగం ఇది కూడా 49 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ పిహెచ్సి వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. 54,220 రూపాయల బేసిక్ పే ఉన్నది. సో ఈ బేసిక్ పేకి మళ్ళీ టీఏడిఏ, హెచ్ఆర్ఏ ఇట్లాంటి అలవెన్స్లు అయితే యాడ్ అవుతాయి. 34 నుంచి 36% వరకు ప్రస్తుతం యాడ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇక ఎలిజిబిలిటీ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో ఇచ్చిండు. సెక్షన్ 2, సెక్షన్ 3లో. ఇందులో మనకి ఇచ్చినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 2/6/2026 నాటికి మన దగ్గర ఉండాలి. 2026 జూన్ 2 తారీఖు నాటికి మనం ఈ క్వాలిఫైడ్ అయి ఉండాలి. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఏదైనా చేసినటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈ రెండిట్లలో ఏజ్ చేసినా కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ ఉద్యోగానికి సంబంధించి. ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూడవచ్చు ఇక్కడ. 18 to 44 అనేది జనరల్ అభ్యర్థులకు అయితే. 5 years ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 44+5 అనమాట, 44+10 అనమాట. తెలంగాణ స్టేట్ ఎంప్లాయీస్కు అప్ టు 5 years, అంటే అలా లెంత్ ఆఫ్ సర్వీస్ను బట్టి కూడా ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో మ్యాక్సిమం దాదాపుగా సర్వీస్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం 5 years వస్తుంది. అంటే 44+5 అనమాట. ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ వాళ్ళకు కూడా 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే +3 అనమాట. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకు స్టార్ట్ అయిన తర్వాత నేను ఈ వెబ్సైట్ నుంచి ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి ఇన్ డీటెయిల్గా చెప్తా. అయితే ఇక్కడ ఏంటంటే ఓటీఆర్ తోటి సంబంధం లేకుండా డైరెక్ట్ ఆన్లైన్ అప్లికేషన్ తీసుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిరు. ఇప్పుడు వన్ టైం రిజిస్ట్రేషన్ పరిగణలోకి తీసుకుంటలేరు కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలనేది నేను అప్లికేషన్ చేస్తూ క్లియర్గా వివరిస్తాను. ఇక ఈ ఉద్యోగానికి కూడా 1000 రూపాయల ఫీజు ఉన్నది. ఈ 1000 రూపాయలు అనేది ఓసీలకు, బీసీలకు అందరూ కూడా 1000 రూపాయలు కట్టాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపాయల ఫీజు కడితే సరిపోతుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉంటుంది. ఇది 120 రూపీస్ ఉంటుంది. ఇది అన్ఎంప్లాయిడ్ యూత్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. సో వాళ్ళకు ఎగ్జిబిషన్ ఉంటుంది. 1000 రూపాయలు కడితే సరిపోతుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో మాత్రమే ఈ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం జరిగింది. విడతల వారీగా ఎగ్జామ్స్ నిర్వహించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సో మీ డీటెయిల్స్ను బట్టి, అంటే అప్లికేషన్లను బట్టి ఎగ్జామ్ ఎక్కడ వస్తుంది అని చెప్పేసి తర్వాత డిసైడ్ అవుతుంది. ఇక ఖాళీల విషయానికి వస్తే ఇది స్టేట్ లెవెల్ క్యాడర్, అంటే స్టేట్ క్యాడర్ది స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ కాబట్టి ఓపెన్ కేటగిరీలో 15 ఉద్యోగాలు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 5, బీసీఏలో 3, బీసీబీలో 4, బీసీసీలో 0 1 లేవు, బీసీడీలో 4, బీసీఈలో 2, ఎస్సీ కేటగిరీ 0 1లో, ఎస్సీ కేటగిరీ 2లో 1 క్యారీ ఫార్వర్డ్ ఉంది 5 ఉద్యోగాలు, ఎస్సీ కేటగిరీ 3లో 3, ఎస్టీలో 5, స్పోర్ట్స్లో 1, హెచ్హెచ్లో 1, ఓహెచ్లో 1, ఇలా మొత్తం 49 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో దీనికి నాన్ లోకల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆల్ ఇండియా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఇది 150 క్వశ్చన్లకు ఉంటుంది. 150 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది. అంటే 150 నిమిషాల పాటు పరీక్ష. మ్యాక్సిమం మార్క్స్ 150, అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. ఇక పేపర్ 2 వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సంబంధించి డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి పరీక్ష ఇది. సో 150 క్వశ్చన్లు ఉంటాయి, 150 నిమిషాలే. కాకపోతే మార్కులు మాత్రం 300, మొత్తం 450. ఈ రోజు వచ్చినటువంటి ఈ 3 నోటిఫికేషన్లలో కూడా సేమ్ ఉన్నాయి 450 మార్కులకు. అయితే పేపర్ 1 వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ కాబట్టి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, గమనించాలి. ఇక సిలబస్ విషయానికి వస్తే పేపర్ 1 అనేది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 15 అంశాలు ఉంటాయి. ఇందులో దాదాపుగా టీజీపీఎస్సీ విడుదల చేసేటువంటి అన్ని నోటిఫికేషన్లకు ఇదే ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్,
జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, అది తెలంగాణలో, ఇండియాలో రెండిట్లలో ఇలా 15 అంశాలైతే ఉండడం జరుగుతది. ఇక సబ్జెక్ట్ విషయానికొస్తే పేపర్ 2లో ఇక నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎందుకంటే మీ ఓన్ సబ్జెక్ట్ కాబట్టి. సో, ప్రతి అంశానికి సంబంధించి ఏమేమి అడుగుతాడని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో, మధ్యలో ఇంకేమైనా అమెండ్మెంట్స్ వచ్చినా, లేకపోతే నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇంకేమైనా వివరాలొచ్చినా నేను వెంటనే మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటువంటి వీడియో మీకు రావాలి అనంటే నేను అది రాగానే పోస్ట్ చేస్తా అప్లికేషన్ చేస్తూ. కాబట్టి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సజెస్ట్ చేయండి. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానెల్. థాంక్ యూ ఎవ్రీవన్.